వెల్కమ్ టు స్పర్శ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సంక్షేమ పథకాల రారాజును మరోసారి ఆశీర్వదించండి కోరిన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. జగనన్న విదేశీ విద్యా దీవెన, జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం కింద 34.28 లక్షలు లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన జిల్లా కలెక్టర్. సంక్షేమ పథకాల రారాజును మరోసారి ఆశీర్వదించండి ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. నంద్యాల పట్టణంలో గోశాల నిర్మాణానికి భూమి పూజ చేపట్టిన ఎమ్మెల్యే సతీమణి నాగిని రవి సింగారెడ్డి. ఒక అంతర్రాష్ట్ర ఇరానీ గ్యాంగ్ చైన్ స్నాచర్ అరెస్ట్. సుమారు 28.8 తులాల బంగారు ఆభరణాలను మరియు మోటార్ సైకిల్ స్వాధీనం. 36వ వార్డులో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ చేపట్టిన కౌన్సిలర్ నాగిని రవి సింగారెడ్డి. నంద్యాల పట్టణంలోని 12 మరియు 14 వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజలను నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్, వార్డు కౌన్సిలర్లు, ఇన్ఛార్జీలు. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 36వ వార్డులో 195వ రోజు వార్డు కౌన్సిలర్ నాగిని రవి సింగారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి వార్డు వైసీపీ నాయకులు పూలమాలతో ఘన స్వాగతం పలికారు. పేదల ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలంటే జగనన్నను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి మాట్లాడుతూ పేదల ప్రభుత్వంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి చేపట్టిన మనసున్న ముఖ్యమంత్రి జగనన్నను మళ్లీ రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. పారదర్శక పాలనకు దిక్సూచిగా జగనన్న నిలిచారని, దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నారని తెలిపారు. సంక్షేమ పథకాలను అందజేసేందుకు సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థలను ఏర్పాటు చేసి ప్రజలకు మరింత సేవలను అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమ సారథి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మరోమారు ఆశీర్వదించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించడం తథ్యమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాపునిసా, వైసీపీ నాయకులు జయప్రకాష్, విజయేశ్వరరెడ్డి, వెంకటరెడ్డి, వెంకటేష్ యాదవ్, ప్రద్యుమ్నారెడ్డి, ఆంధ్ర మెడికల్ రమేష్, చల్లా సత్యం, దామోదర్ రెడ్డి, చాకలి పుల్లయ్య, ఆలమూరు రవి, అధికారులు, మున్సిపల్ సిబ్బంది, వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు. సంక్షేమం జనక్షేమం ముఖ్యమనే ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం, మా జగనన్న ప్రభుత్వం. మాతరిత్రం మాతృపరం పరివేసిన నాయకత్వం, నాయకత్వం, మహిళరత్న నాయకత్వం. నవరత్న పథకాలతో మా దేవుడయ్యినాడు ఎడుగూరి సంధింటి జగన్మోహనుడు. మా ఇంటి బిడ్డవలే మమ్మేలుతున్నాడు, మానుగుంట మహిళరనే ఈ సేవకుడు. చేస్తున్నాడు ప్రమాణం, మళ్ళీ మీకే ఓటేస్తాడు. అటు సూర్యుడు ఇటు పొడిచిన మీ పాలన విడువం. జగనన్నతో చెప్పు మేము అంతా క్షేమం, తన పథకాలతో ఎంతో అభివృద్ధి చెందిన. జగనన్నతో చెప్పు మా ఈ సంతోషం, తన పథకాలతో ఎంతో అభివృద్ధి చెందిన. జనరంజక పాలనతో మారే గ్రామాల స్వరూపం, ఇదిగో ఇదిగో సాక్ష్యం, ప్రతి వర్గానికో పథకం. ఇదే కదా గాంధీ కలగన్న గ్రామ స్వరాజ్యం. తెలుసుకుంటేమయ్య అన్న పాలన మాధుర్యం. నింగినున్న మా దేవుడా అయ్యా రాజశేఖరుడా, ఎంత గొప్ప నాయకుడయ్యా ఈ తనయుడు. మచ్చలేని పాలనతో, స్వచ్ఛమైన పథకాలతో పేదోళ్ల గుండె
నాకు పొదుపు డబ్బులు కూడా పడ్డాయి సార్, వడ్డీ డబ్బులు. తర్వాత అమ్మఒడి పథకం డబ్బులు కూడా మా పాపకు పడ్డాయి. మిషన్లకు కూడా నాకు ఈ సంవత్సరం అప్లై చేశాను, అది కూడా వచ్చేసి ఈ ప్రభుత్వం నుంచి నాకు అందిన డబ్బులు. గతంలో ఎట్టున్నది ఇప్పుడు? గతంలో నాకు ఏమీ రాలేదు సార్, ఇదే ఫస్ట్ టైం రావడం, అందుకు నాకు సంతోషంగా ఉంది. మళ్ళీ నెక్స్ట్ రావాలని కోరుకుంటున్నాను. 2023-24 సంవత్సరానికి జగనన్న విదేశీ విద్యా దీవెన మరియు జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పథకాల కింద 34.88 లక్షల రూపాయలు లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశామని జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజిత్ జిలాని సామన్ పేర్కొన్నారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుండి విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న అర్హులైన 390 మంది విద్యార్థులకు 41.60 కోట్లను సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన 95 మంది, వారిలో తిరిగి మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించిన 11 మంది అభ్యర్థులకు ప్రోత్సాహకంగా 1,50,00,000లను మొత్తం 42.60 కోట్లను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి వారి ఖాతాలో జమ చేసే బృహత్తర వర్చువల్ కార్యక్రమాన్ని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజిత్ జిలాని సామన్, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, ఏపీఎస్పీ డీసీఎల్ డైరెక్టర్ డాక్టర్ శశికళ రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ చింతామణి, బీసీ సంక్షేమ అధికారి లక్ష్మీదేవి, మైనార్టీ సంక్షేమ అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు వీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజిత్ జిలాని సామన్ మాట్లాడుతూ, చదవగలిగే ప్రతిభ ఉండి కూడా పేదరికం, ఆర్థిక పరిస్థితుల కారణంగా విదేశాలలో చదువుకోలేని విద్యార్థులకు ప్రభుత్వం బాసటగా నిలుస్తోందన్నారు. ఇందులో భాగంగానే జిల్లాలో 2023-24 సంవత్సరానికి జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం కింద 4 విద్యార్థులకు 33.65 లక్షలు మరియు జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం కింద ఒక విద్యార్థికి 1,00,000 రూపాయలను లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని పేద విద్యార్థులు చక్కగా సద్వినియోగం చేసుకుని చదువులలో రాణించి ఉన్నత పదవులను అలంకరించాలని కలెక్టర్ వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా విద్యార్థుల తల్లిదండ్రులకు చెక్కులను అందజేశారు. అంటే ఆ మనసుకు ఆ చిత్తశుద్ధి కూడా ఎక్కడ ఎప్పుడు కనిపించేది కాదు. దాదాపుగా 3,326 మందికి సంబంధించి 2016-17కి సంబంధించిన 318 కోట్ల రూపాయలు బకాయిలుగానే వదిలేశారు. పోనీ యూనివర్సిటీస్లో ఉన్న ట్రాన్స్పరెన్సీ, కాలేజెస్లో ఉన్న ట్రాన్స్పరెన్సీ ఏదైనా ఉందా అని అంటే అది లేదు. ఎల్లయ్య పుల్లయ్య కాలేజీలలో సీట్లు వచ్చినా కూడా కొంతమంది రికమెండేషన్లు పెట్టుకొని కొంతమందికి మాత్రమే అర్హత పొందేవాళ్ళు. ఇవన్నీ కూడా ఇప్పుడు మార్చేశాం. అర్హత అన్నది ఒక క్వాలిఫికేషన్ మాత్రమే అర్హత. నో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్, నో రికమెండేషన్, ఎక్కడ కరప్షన్ లేదు, ఎక్కడ లంచాలు ఉండవు. ఎవరికైనా కూడా టాప్ 50 కాలేజెస్లో 21 ఫ్యాకల్టీస్లో ఈ 350 దగ్గర కాలేజెస్లో ఎవరికి సీట్ వచ్చినా కూడా 1,25,00,000 దాకా అప్పర్ లిమిట్ పెట్టి ఇచ్చే కార్యక్రమం. ఇవన్నీ కూడా ఎందుకు తీసుకొస్తా ఉన్నాం, ఎందుకు చేస్తూ ఉన్నాం అనంటే మన పిల్లలు పోటీ ప్రపంచంలో ఎదగాలి, మన పిల్లలు పోటీ ప్రపంచంలో లీడర్స్గా ఎదగాలి. మీరు రాష్ట్రానికి ఏదో ఒక రోజు ఎప్పుడో ఒక రోజు మంచి చేసే అవకాశం పరిస్థితి రావాలి. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 37వ వార్డు నందమూరి నగర్ లో 196వ రోజు కౌన్సిలర్ శంషాద్, వార్డు ఇన్ఛార్జి యూసుఫ్ ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా వార్డు వైసీపీ నాయకులు ఎమ్మెల్యేకు గజమాలతో స్వాగతం పలికి పూల వర్షం కురిపించారు. అనంతరం లబ్ధిదారులకు సంక్షేమ పథకాల కరపత్రాలను అందజేశారు. పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు అమలు కావాలంటే మరోసారి జగనన్న ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరూ నిండు మనసుతో ఆశీర్వదించాలని ప్రజలను ఎమ్మెల్యే కోరారు. ఈ సందర్భంగా నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, నంద్యాల నియోజకవర్గంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి గతంలో కంటే ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని, అది చూసిన తెలుగుదేశం నాయకులు అభివృద్ధి జరగలేదంటూ తప్పుడు ప్రచారాలు చేయడం మొదలు పెట్టారని అన్నారు. టీడీపీ వారు ఎన్ని కుయుక్తులు చేసినా ప్రజలను మోసం చేయలేరని, తెలుగుదేశం నాయకులకు ఎలక్షన్ల సమయంలో మాత్రమే ప్రజలు గుర్తొస్తారని,
ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు మాత్రం ఓట్ల కోసం గంపలు గంపలుగా తప్పుడు హామీలను గుప్పిస్తూ ప్రజలను మోసం చేయడానికి యత్నిస్తున్నారని అన్నారు. ప్రజలు వారిని నమ్మాల్సిన పని లేదని, ప్రజలకు మంచి చేస్తూ ఇచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తున్న గొప్ప మనసున్న ముఖ్యమంత్రి జగనన్న మాత్రమేనని చెప్పారు. వచ్చే ఎన్నికలలో మరోసారి వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి, ఆప్కో డైరెక్టర్ సుబ్బారాయుడు, నంద్యాల 3వ పట్టణ అధ్యక్షుడు జాకిర్ హుసేన్, సాంస్కృతిక జిల్లా అధ్యక్షుడు టివి రమణ, ఆటోనగర్ ప్రెసిడెంట్ జాకిర్, నంద్యాల మండలం సచివాలయ కన్వీనర్ బసవేశ్వరరెడ్డి, వార్డు వైసీపీ నాయకులు అస్లం, మాలిక్, వసీం ఖాన్, సర్దార్, లింగమయ్య, కుమార్, వైసీపీ కౌన్సిలర్స్ కలాంబాషా, బాషిద్, కోఆప్షన్ సభ్యులు సలాముల్లా, వైసీపీ నాయకులు పాదుడు, గన్ని కరీం, అమీర్, చింపింగ్ బ్రదర్స్, గిరిజన ప్రజాస్వామ్యక్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్, రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు. ఆశయాలను తల్లి విజయమ్మ ఆదర్శాలను పులికి పుచ్చుకున్నోడు వచ్చనా కొట్టండి జయజయలు పేద గొప్ప భేదాలు ఎరుగడు కులమ్మ దమ్మని కుళ్ళు చూపడు పేదోడంటే ప్రాణమిస్తడు పట్టండి హారతులు యువరక్తము నాయకత్వం కదిలినదిగో మన యువ కిరణం అడుగడుగున అదే లక్ష్యం ఇది వైఎస్వారి రక్తం మాట ఇస్తే తప్పని నైజం అడిమనెప్పుడు తిప్పని రోషం వేసే ప్రతి అడుగుల ఉంటని మహానేత నాయకత్వం నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శివాలయం బ్రాహ్మణ అపకర్మల భవనం ఆవరణంలో గోశాల నిర్మాణానికి బుధవారం నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి సతీమణి శిల్పా సహకార్ బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవి సింగారెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా శివాలయం బ్రాహ్మణ అపకర్మల భవనం నిర్వాహకులు రావినూతల దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ మధువర్ణ బాణలింగంను నంద్యాలలో ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగిందని, ఈ పవిత్ర మహాద్భుత లింగాన్ని పూజించడం వల్ల ఎంతో మంచి జరుగుతుందని తెలిపారు. తాము చేపడుతున్న అనేక కార్యక్రమాలకు నిర్మాణాలకు ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి దంపతులు ఆర్థిక సహాయ సహకారాలు చేపడుతున్నారని, వారికి స్వామివారి ఆశీస్సులు మెండుగా కలగాలని కోరారు. త్వరలో గోశాల నిర్మాణం చేపడతామని, గోశాల యందు కపిల, పుంగనూరు అనేక రకాల గోవులను తీసుకురావడం జరుగుతుందన్నారు. కుల మతాలకు అతీతంగా అందరూ ఈ బృహత్తర కార్యక్రమానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దివ్య హయగ్రీవాచార్యులు రామచంద్రమూర్తి, శేషఫణి విశ్వనాథ్,
మురళీకృష్ణ, నాగేంద్ర శర్మ, సుధీంద్రాచార్యులు, నగరడోన సుధీర్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అదృష్టం ఇక్కడ ఈ యొక్క ప్రాంతము పునీతమైపోయింది. నర్మదా నది నుంచి స్వయంభూలింగం నీలకంఠేశ్వర నర్మద మధువర్ణ బాణలింగం అంటే ఆ లింగానికి ఎంత పూజలు చేస్తే అంత అభివృద్ధిలోకి వస్తారు. బంగారమయమైపోతుంది. రావణాసురుడు ఆ యొక్క బాణలింగానికి పూజ చేయడం వల్లనే శ్రీలంక అంతా కూడా బంగారమైపోయిందని. కాబట్టి ఈ యొక్క లింగానికి పూజ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళ కోరికలు నెరవేరడమే కాదు, అందరూ కూడాను బంగారు అంటే సకల సంపదలతో హాయిగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. దీనికి మా ఎమ్మెల్యే గారు చాలా సహాయ సహకారాలు ఇచ్చి ముందు వీరు కూడా విరాళం మొట్టమొదట వీళ్ళు డబ్బులు ఇచ్చితేనే ప్రారంభం చేశాము. చాలా అద్భుతమైన టెంపుల్ ఇక్కడ తయారైంది. ఒకప్పుడు ఇక్కడ అంతా కూడా దుర్గంధపూరితంగా చాలా దారుణంగా ఉండేది. ఇది నిర్మాణం అయిపోయే లోపల ఆ కపిల గోవును కూడా తెప్పించి వారి ద్వారానే ఈ యొక్క గోశాలను గోదానము బ్రాహ్మణులందరికీ గోదానము నంద్యాల ప్రజలందరికీ కూడాను కపిలతో యొక్క పూజలు చేసుకునే భాగ్యాన్ని వారి ద్వారా మనం కల్పిస్తామని తెలియజేస్తున్నాను. ఇకపోతే మాకు ఈ యొక్క అపరకర్మల భవనానికి పైన కూడా వారు విరాళం ఇస్తే ఇప్పుడు అన్ని చూపిస్తాము. అద్భుతమైన టెంపుల్. ఈ గోశాలకు కూడా తమ వంతుగా విరాళాలు ఇచ్చి త్వరగా తయారు చేయించడానికి సహకరించవలసిందిగా శిల్పా నాగిన్ రెడ్డి గారిని, చాలా ఉదార స్వభావం వాళ్ళది. వారు ఆమె పిలుస్తాను మాకు రావడమే కాకుండా మాకు అన్ని కూడాను విరాళాలు కూడా అన్ని ఇవ్వడం జరిగింది గతంలో కూడాను. అదే విధంగానే కంటిన్యూ చేసి బ్రాహ్మణులకు అటు నంద్యాల ప్రజలందరికీ సేవ చేయాలని వారిని కోరుకుంటూ భవిష్యత్తులో వారు కూడా అభివృద్ధి అయ్యి మంచి పొజిషన్లోకి వచ్చి వారి భర్త గారు కూడా మినిస్టర్ కావాలని మా కోరిక. మీడియాకు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ యొక్క ఆలయం గురించి చాలా అద్భుతంగా ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇంకా ప్రజల్లోకి అందరూ తెలుసుకొని అందరూ సేవ చేసుకోవాల్సిందిగా మేము కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మీడియాకు తర్వాత మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నమస్కారం అండి. ఇవాళ బస్టాండ్ పక్కన ఉన్నటువంటి నీలకంఠేశ్వర స్వామి శివాలయంను ఆనుకొని ఉన్నటువంటి ప్రదేశంలో దుర్గాప్రసాద్ సార్ బ్రాహ్మణ సంఘం గారి ఆధ్వర్యంలో గోశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం వచ్చినటువంటి మేడం గారికి, ఎమ్మెల్యే గారి సతీమణి గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క మంచి శుభ పరిణామం ఇది. ఈ ప్రాంతం ఇంతకుముందు అపవిత్రంగా ఉన్నదాన్ని శుభ్రంగా చేసి బ్రాహ్మణ సంఘం వారు ఇక్కడ అపకర్మలు చేసుకోవడానికి అన్ని రకాలుగా సౌకర్యంతో ఒక శివాలయం కట్టడం, దానికి అనుసంధానంగా ఈరోజు గోశాలకు భూమి పూజ జరగడం నిజంగా నంద్యాల ప్రజలకు ఎంతో మంచి శుభం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఆహ్వానించదగ్గ విషయం. ఇప్పుడే మేడం గారిని కూడా మేము రిక్వెస్ట్ చేసాం. నంద్యాలలో ఉన్నటువంటి గోవులన్నిటి కూడా గోశాలకు ఒకటి పర్మనెంట్గా ఒక చోట ఏర్పాటు చేయడం ఇంతకుముందు ఎమ్మెల్యే గారు రాశారు ఆల్రెడీ ఎండోమెంట్ కమిషనర్ గారికి. దాన్ని కొంచెం ఫాలోఅప్ చేసి తెప్పించగలిగితే ఒక చోట గోశాల నిర్మాణానికి నంద్యాలలో ఉన్న ఆవులన్నిటి కూడా రోడ్డు మీద తిరగకుండా అక్కడ చేర్చడానికి అవకాశం ఉందని మేడం గారు కూడా నేను కూడా దాన్ని ఫాలోఅప్ చేస్తానని చెప్పారు. థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు. ఒక అంతర్రాష్ట్ర ఇరానీ గ్యాంగ్ చైన్ స్నాచర్స్ ను పోలీసులు అరెస్టు చేసి వ్యక్తి నుండి సుమారు 28.8 తులాల బంగారు ఆభరణాలను మరియు మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రఘువీరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించి కేసు వివరాలు వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నంద్యాల డీఎస్పీ మహేశ్వరరెడ్డి పర్యవేక్షణలో నంద్యాల 3 టౌన్ సిఐ నరసింహులు, సాదిక్ అలీ, జిల్లా క్రైమ్ పార్టీ ఎస్ఐ బాబు, నంద్యాల తాలూకా పిఎస్ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి, జలదుర్గం పిఎస్ఎస్ఐ విజయ్, హెడ్ కానిస్టేబుల్ గౌస్, పిసి షాకిర్ ప్రత్యేక టీమ్ గా ఏర్పడి చైన్ స్నాచర్స్ ల కేసు ఛేదించారు. అర్బాజ్ అలీ ఇరానీ జలగావ్ జిల్లా మహారాష్ట్ర రాష్ట్రంకు చెందిన వ్యక్తిని నంద్యాల పట్టణం ప్రథమ నంది ఆలయం వెనుక భాగంలో ఉండగా అరెస్టు చేయడం జరిగిందన్నారు. అతని వద్ద నుండి సుమారు 28.8 తులాల బంగారు, నేరాలకు ఉపయోగించిన మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ముద్దాయి యొక్క నేరం చేయు విధానము మరియు నేర చరిత్రను వివరించారు. ముద్దాయిలు ఉదయము మరియు సాయంకాలము చీకటి సమయములలో కిరాణం అంగళ్ల వద్దకు వెళ్లి అక్కడ ఆడవారు ఉన్నట్లయితే వారితో కొనుక్కున్నట్లు నటించి వారు ముద్దాయిల దగ్గరకు రాగా వచ్చిన సమయములలో వారి వద్దనున్న బంగారు చైన్లను గుంజుకొని మోటార్ సైకిల్ పై పారిపోతారన్నారు. ఒంటరి మహిళలు చీకటి సమయములలో వాకింగ్ చేసే వారి నుండి మరియు వీధులలో ఒంటరిగా పనిచేసుకునే మహిళల వద్దకు వెళ్లి ఏదో అడ్రస్ అడిగినట్లు వారితో మాట్లాడి వారి వద్దనున్న బంగారు చైన్లను గుంజుకొని మోటార్ సైకిల్ పై పారిపోతారని తెలిపారు. నేరానికి వెళ్లినప్పుడు మోటార్ సైకిల్ యొక్క నెంబర్ ప్లేట్లు తీసివేయడం, ముందు మోటార్ సైకిల్ నడిపే వ్యక్తి హెల్మెట్ పెట్టుకొని బైక్ డ్రైవ్ చేస్తూ వెనుక కూర్చున్న వ్యక్తి ముఖం కనిపించకుండా మాస్క్ పెట్టుకొని చైన్ స్నాచింగ్లు చేస్తుంటారని చెప్పారు. ఒంటరిగా నడిచి వెళుతున్న మహిళల మెడలలో నుండి బంగారు ఆభరణాలు బైక్ వెనుక కూర్చున్న వ్యక్తి లాగి తెంపి అక్కడి నుండి మోటార్ సైకిల్ పై పారిపోతారన్నారు. ఇంకొక 4 అనంతపురం జిల్లాలో అన్నమాట. సో ఈ మాదిరిగా నేరాలు చేయటం వీళ్ళు టెక్నికల్గా అన్ని కెమెరాస్ ఇది అవ్వకుండా లేకపోతే
సెల్ ఫోన్లకు దొరకకుండా రకరకాలుగా అవాయిడ్ చేస్తూ మనుషులకి పోలీస్కి దొరకకుండా షెల్టర్స్ తీసుకోవటము, నేరం చేసిన తర్వాత సుదూర ప్రాంతాలకు వెళ్ళిపోవటం. ఈ సపరేట్ ఇరానియన్ గ్యాంగ్ వీళ్ళ పనే ఇది. ఎక్కడ మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ అఫెన్సులు చేస్తున్నారంటే అర్థం చేసుకోండి. సో వీళ్ళు ఇక్కడే కాకుండా ఈవెన్ మళ్ళీ అటు మిగతా ఇటు తమిళనాడు వైపు ఉన్నాయి, కర్ణాటక వైపు ఉన్నాయి, అన్ని ప్లేసుల్లో ఇంటర్ స్టేట్స్ గ్యాంగ్ అనమాట. ఇది చేస్తారు, టక్మని వెళ్ళిపోతారు. మళ్ళీ అనుకోకుండా టైం అన్నీ చూసుకుంటారు క్యాల్కులేటెడ్గా. టోటల్గా బిజీ ఉన్న సందర్భాలు చూసుకొని ఆ డేస్లో రావటం, టైం సెట్ చేసుకుంటారు. అంత ప్రిపేర్డ్గా ఉండి స్నాచింగ్ టక్మని ఒక 3-4 కొట్టుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి మన స్టేట్ పరిధి దాటిపోతారు. సో మహారాష్ట్ర, అక్కడ మధ్యప్రదేశ్ అక్కడ దాకా పోతా ఉన్నారు. ఇవి తగ్గాలి అని అంటే మనం కూడా జాగ్రత్తగా ఉండాలా. వాకింగ్ ఒంటరిగా వెళ్ళటం మానేయాలా, జాగ్రత్తలు తీసుకోవాలా. వాకింగ్ వెళ్ళినప్పుడు ఆర్నమెంట్స్ ఏం లేకుండా పెట్టుకోవటం, షాప్స్ ఓపెన్ చేసినప్పుడు ఒంటరిగా ఏదైనా పర్చేజింగ్ వెళ్ళటమో ఇంకోటి మార్కెట్కి వెళ్ళటమో చేసినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ స్నాచింగ్లో బాగానే పడుకుంటూ ఉంటుంది. కొద్దిగా మనం వెళ్ళేటప్పుడు వెనక ముందు ఎవరు వస్తున్నారు ఏంటనేది చూసుకోవటం, కొత్త వ్యక్తులు ఎవరన్నా ఆపి ఏదైనా అడగటం చేసినప్పుడు దూరంగా ఉండటం, దగ్గరలో ఉన్న షాప్స్ దగ్గరికి ఏదైనా వెళ్ళి ప్రొటెక్షన్ తీసుకోవటం, అట్లా కొన్ని సేఫ్ మెజర్స్ తీసుకుంటే ఈ స్నాచింగ్ అఫెన్స్ నుంచి దూరం ఉండొచ్చు, అనవసరంగా వస్తువులు పోగొట్టుకుంటా ఉండొచ్చు. సో కొత్త వ్యక్తులను ఎవరు కూడా నమ్మొద్దు, దగ్గర రానివద్దు. సో ఈ మంచి 16 కేసులు డిటెక్ట్ చేసిన మా డిఎస్పి, తర్వాత సాదిక్ అలీ ఇన్స్పెక్టర్, ఇతను బాగా తిరిగాడు. ఎక్కడెక్కడో 3 టౌన్ సిఐ కూడా ఇంత బిజీ టౌన్ అయినా కానీ వదిలేసి ఎక్కడెక్కడో చాలా రోజులు తిరగడం జరిగింది. సిమిలర్గా ఎస్ఐ బాబు, రామ్మోహన్. వైఎస్ఆర్ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం అమలులో మరో మైలురాయిని చేరుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా విద్య, వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించి అనేక విప్లవాత్మక సంస్కరణలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా సరికొత్తగా 25 లక్షల రూపాయల విలువైన వైద్య చికిత్సలను అందించేందుకు స్మార్ట్ కార్డులను లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా నంద్యాల పట్టణం 36వ వార్డులో కౌన్సిలర్ నాగిని రవిసింగారెడ్డి లబ్ధిదారులకు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి, మున్సిపల్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అంకిరెడ్డి, వార్డు ఇన్ఛార్జి పూర్ణిమ, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ నాగిని రవిసింగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలో ఏ రాష్ట్రంలో చేపట్టని అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారని, ప్రధానంగా విద్య, వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. వైద్య రంగంలో సరికొత్త విప్లవాత్మక మార్పులను తీసుకువస్తూ పేదలందరికీ నాణ్యమైన, సురక్షితమైన వైద్యాన్ని, వైద్య సేవలను అందించేందుకు గాను సరికొత్తగా 25 లక్షల రూపాయల వరకు వివిధ వైద్య సేవలను అందించేందుకు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ స్మార్ట్ కార్డులను అందజేయడమే కాకుండా లబ్ధిదారులకు అవసరమైన చికిత్సలను అందించేందుకు హాస్పిటల్స్ ను, వైద్యులను, వైద్య సిబ్బందిని, అన్ని రకాల వైద్య సేవలకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. ఇటువంటి ముఖ్యమంత్రిని దేశంలో ఏ రాష్ట్రంలో చూడలేదని పేర్కొన్నారు. పేదలందరి ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ 25 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలను ఈ ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డు ద్వారా పొందవచ్చన్నారు. ప్రజలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమం, అభివృద్ధిని గ్రహించాలని, ప్రజలు మంచి మనసుతో జగనన్నను ఆశీర్వదించాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను అందజేయడం జరుగుతుందని తెలిపారు. అర్హులైన వారు ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల కొరకు సచివాలయంలోని సిబ్బందిని సంప్రదించవచ్చన్నారు. సచివాలయ వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను అందజేయడం జరుగుతుందన్నారు. ఇటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న వైఎస్ఆర్ ప్రభుత్వానికి ప్రజలు మద్దతు పలకాలని, రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, ఎమ్మెల్యేగా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు వైసీపీ నాయకులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. పిన్నాలు హేమలత, అరగోడు శారద,
అరవేటి సువర్ణమ్మ, భారతదేశంలోనే ఏదన్నా ప్రభుత్వం విద్యకి వైద్యానికి ఇంత ప్రాధాన్యత ఇస్తుందంటే అది కేవలం మన జగనన్న ప్రభుత్వమే. ఎస్ ఆర్ నో? మీ పిల్లలందరూ ఈరోజు బడికి వెళ్తున్నారు. స్కూళ్ళు బాగున్నాయా? భోజనం పెడుతున్నారా? భోజనం బాగుందా? ప్రతిరోజు గుడ్డు తింటున్నారా? నేను మన శాసనసభ్యులు నంద్యాల ఎమ్మెల్యే గారు శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు నిన్న ఈరోజు మన వార్డులో, మన 36వ వార్డులో గడప గడప ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం ద్వారా మీలో చాలా మందిని నేను కలుసుకున్నాను. కలవడం కంటే ఎక్కువ మా ఆనందం అంతా ఇన్ని సంక్షేమ పథకాలు మరి ఈరోజు మన 36వ వార్డుకు వచ్చినాయి. దాదాపు 15 కోట్లు 15 crores ఈరోజు కేవలం మన వార్డుకి సంక్షేమ పథకాల కింద వచ్చాయి. అలానే కాకుండా ఈ ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే చేస్తుందంటే దీన్ని మాత్రం నేను నిరాకరిస్తాను. ఎందుకంటే మీకు తెలిసింది ఏంటంటే ఒక ప్రభుత్వంలో బ్యాలెన్స్ అనేది ఉండాలి. ఆ బ్యాలెన్స్ కేవలం మన జగనన్న పరిపాలనలోనే ఉంది. అలా సంక్షేమ పథకాలు ఇస్తూ అలానే అభివృద్ధి కూడా మనకు చూపిస్తున్నాడు. ఈరోజు కేవలం కార్డులు ఇచ్చారు. కార్డులు ఇచ్చినప్పుడు డాక్టర్లు లేకపోతే మీకు వైద్యం ఎలా అందుతుంది? 25 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తుందని చాలా ఆనందంగా ఉంది మనందరికీ, ఉందా లేదా? కానీ ఆ వైద్యం చేయడానికి మీకు ఒక ఆసుపత్రి ఉంది, ఉందా? 5 ఆసుపత్రులు మన అర్బన్ హెల్త్ సెంటర్స్ ఈరోజు నంద్యాలలో ప్రారంభించడం జరిగింది. ఒకటి మన సలీం నగర్లోనే మొన్ననే మేము ఓపెన్ చేయడం జరిగింది. అలానే ఈ హాస్పిటల్స్ ఇచ్చాడు. మా జగన్ ఏమనుకున్నాడు, హాస్పిటల్స్ ఇస్తే సరిపోతుందా, అందులో డాక్టర్లు కూడా ఉండాలి కదా అని మళ్ళీ మనకు ఒక మెడికల్ కాలేజ్ కూడా ఇచ్చారు. సో ఈ ప్రాసెస్ని కేవలం మనకి డబ్బులు ఇవ్వకుండా ఆ వైద్యాన్ని కూడా మీ అందరికీ అన్ని విధాలుగా అందించేలాగా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. సో దీనికంటే ఇంకెక్కువ కృతజ్ఞతలు మనం దేనికి తెలియజేసుకోలేం. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యం ఉంటేనే అన్నీ ఉంటాయి, విద్య ఉంటేనే మనం పైకి వెళ్తాం. సో ఈ 2 విషయాల్లో మాత్రము మన ప్రభుత్వం ఎద్దులో తీసుకోలేదు. సో మీరందరూ కూడా దీన్ని గుర్తుంచుకొని మనం ఎలా లబ్ధి పొందుతున్నామో ఆలోచించండి. అలా ఫైనాన్షియల్గా, అలా ఆరోగ్య విషయంగా, అలాగే మన భవిష్యత్తు, నెక్స్ట్ ఫ్యూచర్ అండ్ నెక్స్ట్ జనరేషన్స్, మన పిల్లలకి చదువు, ఇవన్నీ కూడా ఎంత బాగుంటున్నాయో మీరు ఆలోచించండి. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో మీరు హ్యాపీగా ఉన్నారా? లేరని చెప్తే కూడా మీరు చెప్పొచ్చు, దానికి కూడా మేము సొల్యూషన్ ఇస్తాం. ఎస్ ఆర్ నో? మీరు అటు సైడ్ డైవర్ట్ చేయాలి. ఈ ప్రభుత్వం మీకు ఓకేనా? ఇంకా గట్టిగా జగనన్న పిలిపించాలా? నాకు నా కుటుంబంకి నెక్స్ట్ వచ్చే పండుగ మా జగనన్న పుట్టినరోజు. సో మా జగనన్నకి నంద్యాల తరపున అలానే మా అందరి తరపున విషింగ్ యూ అ వెరీ హ్యాపీ బర్త్డే అన్న. మా అమ్మగారికి ఆరోగ్యం బాగాలేకపోతే కర్నూలు హోమియోపతి హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ ప్రతి ఒక్కటి మమ్మల్ని బాగా చూసుకున్నారు. ఆరోగ్యశ్రీ కింద అన్ని వసతులు లభించాయి. క్యాన్సర్ అనేది జబ్బు వచ్చింది. 3 years వరకు మేము చక్కగా ట్రీట్మెంట్ తీసుకున్నాము. అక్కడ వసతి కానీ, మనకి పోయిన తర్వాత ట్రీట్మెంట్ కానీ, అక్కడ భోజనం వసతి కానీ, మనకి వచ్చేటప్పుడు మళ్ళీ ఛార్జీలు కూడా ఇచ్చేవాళ్ళు. చాలా చక్కగా లభించినాయి మాకి. నంద్యాల పట్టణంలోని 12 మరియు 14 వార్డుల పరిధిలో బుధవారం నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా, ఆ వార్డు కౌన్సిలర్లు కండ శ్యాంసుందర్ లాల్, వార్డు ఇన్ఛార్జీలు గోపాల్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డిలు పాల్గొని భూమి పూజ నిర్వహించారు. 12వ వార్డు బాలాజీ కాంప్లెక్స్ ప్రాంతంలో 15 లక్షలతో డ్రైనేజ్ నిర్మాణ పనులు, అలాగే 14వ వార్డు పరిధిలో 15వ ఆర్థిక నిధుల నుండి 22 లక్షలతో డ్రైనేజ్ నిర్మాణ పనులకు వారు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్, వార్డు కౌన్సిలర్లు, ఇన్ఛార్జీలు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని అన్ని వార్డులలో సమస్యలను గుర్తించి వాటిని కౌన్సిల్ ఆమోదంతో పనులను ప్రారంభించి పూర్తి చేస్తున్నామని తెలిపారు. 12వ వార్డులో 15 లక్షలతో డ్రైనేజ్ నిర్మాణ పనులు, 14వ వార్డులో 22 లక్షలతో డ్రైనేజ్ పనులకు భూమి పూజ చేపట్టామని, త్వరలో కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
పనులను చేపట్టడానికి చొరవ తీసుకున్న ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మున్సిపల్ చైర్పర్సన్ కు ఆయా వార్డు కౌన్సిలర్లు ఇన్ఛార్జీలు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్లు స్థానిక నాయకులు పాల్గొన్నారు. తర్వాత అభివృద్ధిలో భాగంగా ఈరోజు 12వ వార్డులో కానీ దాదాపు 15 లక్షల రూపాయలతో బాలాజీ కాంప్లెక్స్లో రద్దీ ప్రాంతమైనటువంటి ఇక్కడ చాలా పిల్లలు మరియు పెద్దలు ఇక్కడ రద్దీ ఉండే ప్రాంతంలో ఎన్నో సంవత్సరాల నుంచి ట్రైన్స్ లేక ఇబ్బంది పడుతున్నారని స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారి దృష్టికి మరియు మా కౌన్సిల్ దృష్టికి తీసుకురావడము, వెంటనే దీనికి శాంక్షన్ చేసి ఈరోజు భూమి పూజ కానీ చేయడం జరిగింది. త్వరలోనే అధికారులతో మరియు కాంట్రాక్టర్లతో మాట్లాడి త్వరగా ఇది కంప్లీట్ అయ్యేటట్టు ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా గతంలో కానీ ఇక్కడ మనము ఆల్రెడీ సీసీ రోడ్డు గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా 20 లక్షల రూపాయలు ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. అదే కాకుండా 50 లక్షల రూపాయల వర్కులు కానీ టెండర్ పిలిచడం జరిగింది. ఏదైతే ఇప్పుడు మన స్థానిక కౌన్సిలర్ గారు మరియు ఇన్ఛార్జ్ గారు చెప్పిన విధంగానే త్వరలోనే ఇక్కడ ఏదైతే ఆల్రెడీ టెండర్లు అయ్యాయో వాటిని త్వరగా కంప్లీట్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని, ఇక్కడ ఇబ్బంది లేకుండా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన బాలాజీ కాంప్లెక్స్ అక్షరస్మిగురు దగ్గర మెయిన్ రోడ్డు మీద మన డ్రైనేజ్ పొంగిపోతుంది. అదేవిధంగా స్కూల్ పిల్లలకు కూడా చాలా ప్రాబ్లం ఉన్నందువల్ల గౌరవ చైర్మన్ గారు తెలంగాణ విజిట్ చేసి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు మన డ్రైనేజ్ ప్రారంభోత్సవం చేస్తున్నాము. ఈరోజు బాలాజీ కాంప్లెక్స్ మెయిన్ రోడ్లో కొంచెం కాలువ అవసరమయ్యే విషయాన్ని మనం కౌన్సిల్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. స్పందించిన చైర్పర్సన్ గారు అజెండాలో దీనికి 15 లక్షల రూపాయలు కేటాయించి అప్రూవల్ అయ్యింది. దానికి ఈరోజు భూమి పూజ చేయడానికి వచ్చారు. దీనికి నేను కౌన్సిలర్ తరఫున మన చైర్పర్సన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఎమ్మెల్యే గారికి ఇందుకు కృషి చేసిన అధికార వర్గాలకు, కమిషనర్ గారికి అందరికీ కూడా చేస్తున్నాను. బాలాజీ కాంప్లెక్స్ నందు మెయిన్ రోడ్లో డైవర్షన్ను భూమి పూజ చేయడానికి వచ్చిన చైర్పర్సన్ గారికి, మున్సిపల్ అధికారులకు, కౌన్సిలర్ గారికి అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు మన వార్డులో 15th ఫైనాన్స్ నిధులతో సుమారు 23 లక్షల రూపాయలతో మన వార్డులోని డ్రైనేజ్ సమస్యలను గమనించి మన నంద్యాల ఎమ్మెల్యే శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు మరియు మన మున్సిపల్ చైర్మన్ గారు, మన అధికారులు అందరూ కూడా కలిసి మన వార్డు అభివృద్ధి కోసం ఎప్పుడు ఏ పని అడిగినా సరే వెంటనే మంజూరు చేసి నిధులను తీసుకొచ్చి ఈ పనులను పూర్తి చేస్తున్నందుకు, ఈరోజు ప్రారంభోత్సవం చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు 14వ వార్డులో డ్రైనేజీని 23 లక్షలతో ఓపెన్ చేసినారు. రవి గారు ఎమ్మెల్యే గడప గడపకు తిరిగినప్పుడు ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకొని చిన్న పెద్ద సమస్యలన్నీ, రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ అన్ని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్షేమ పథకాల రారాజును మరోసారి ఆశీర్వదించండి కోరిన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. జగనన్న విదేశీ విద్యా దీవెన, జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం కింద 34.28 లక్షలు లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేసిన జిల్లా కలెక్టర్. సంక్షేమ పథకాల రారాజును మరోసారి ఆశీర్వదించండి ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. నంద్యాల పట్టణంలో గోశాల నిర్మాణానికి భూమి పూజ చేపట్టిన ఎమ్మెల్యే సత్యమణి నాగిని రవిసింహారెడ్డి. ఒక అంతర్రాష్ట్ర ఇరానీ గ్యాంగ్ చైన్ స్నాచర్ అరెస్ట్. సుమారు 28.8 తులాల బంగారు ఆభరణాలను మరియు మోటార్ సైకిల్ స్వాధీనం. 36వ వార్డులో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ చేపట్టిన కౌన్సిలర్ నాగిని రవిసింహారెడ్డి. నంద్యాల పట్టణంలోని 12 మరియు 14 వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజలను నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్, వార్డు కౌన్సిలర్లు, ఇన్ఛార్జీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.